హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తిరుప్ స్టూడియోస్. దిస్ ఇస్ తిరుప్ పేర్పుల, షార్ట్ ఫిల్మ్ రైటర్ అండ్ డైరెక్టర్. కన్నడ స్టార్ హీరో సుదీప్ హీరోగా నటించిన చిత్రం మ్యాక్స్. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా చిత్రీకరించబడిన ఈ సినిమా థియేటర్లో ఈ రోజు రిలీజ్ అయి సందడి చేస్తుంది. మరి ఆ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందామా? కళైపులి ఎస్తాను నిర్మాణ సారథ్యంలో విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, తెలుగు యాక్టర్ సునీల్ ముఖ్య పాత్రను పోషించారు. ట్రైలర్ లోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా ఈ రోజు థియేటర్లో విడుదలై సందడి చేస్తుంది. మరి ఆ రివ్యూలో ముఖ్యాంశాలేంటో తెలియజేస్తాను. కమింగ్ టు ద పాయింట్, సోది లేకుండా సినిమా స్టోరీలకు వెళ్ళిపోదు. కథ ఏంటంటే, సిఐ అర్జున్ సస్పెండ్ అయి ఉంటాడు. తను సిఐగా డ్యూటీలో జాయిన్ అవడానికి, తన బాధ్యతలు నిర్వహించడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తూ ఉంటాడు. మార్గం మధ్యలో ఇద్దరు కుర్రోళ్ళు ఒక లేడీ కానిస్టేబుల్ తో మిస్బిహేవ్ చేయడం చూస్తాడు. వాళ్ళిద్దరు తప్ప తీసి మన మ్యాక్స్ అని ముద్దుగా పిలుచుకునే వ్యక్తి వాళ్ళిద్దరిని స్టే ఇస్తాడు. తీరా చూస్తే వాళ్ళిద్దరు ఎవరో కాదు, మినిస్టర్ పిల్లలని తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్న పోలీస్ స్టేషన్ లో రైటరు వాళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు అనమాట. విషయం ఏంటని తెలుసుకునేసరికి వాళ్ళిద్దరు మినిస్టర్ పిల్లలని ఆ రైటరు మన మ్యాక్స్ కి చెప్తాడనమాట. ఎవరైతే ఏముంది, చట్టం దృష్టిలో అందరూ సమానమే కదా అనే భావంతో ఉన్నటువంటి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కదే ఈ మ్యాక్స్. కానీ స్టోరీలో చాలా ట్విస్ట్లు మలుపులతోటి సుఖాంతం అవుతూ ఉంది. ఇక విషయం ఏంటంటే, అరెస్ట్ చేయబడిన వారిద్దరూ ఆ రోజు రాత్రి చనిపోతారు. వాళ్ళిద్దరు నాన్నలు ఆ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి గవర్నమెంట్ ని మార్చాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విషయం వాళ్ళ తండ్రులకు తెలిస్తే ఎలా ఉంటుంది ఏంటనేది చాలా క్రిటికల్ గా చూపించారు అనమాట. ఆ ఇద్దరు పిల్లల్ని అరెస్ట్ చేయడంతో ఒక గ్యాంగ్ పోలీస్ స్టేషన్ పై దాడి చేయడానికి వెళ్తారనమాట. సినిమా ఆ సీన్ లో బిఫోర్ ఇంటర్వెల్ ఎక్సలెంట్ గా ఉంటుందన్నమాట. ఏంటంటే, ఆ వచ్చినటువంటి రౌడీలు అంటే మీరు ఖైదీ సినిమా చూసినట్టయితే, ఖైదీ సినిమాలో కొంతమంది గ్యాంగ్ ఆ డ్రగ్స్ తీసుకెళ్లడానికి పోలీస్ స్టేషన్ పై ఎలా అయితే దాడి చేస్తారో, ఈ ఇద్దరు కుర్రోళ్ళని తీసుకెళ్లడానికి ఒక గ్యాంగ్ వచ్చేసి వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అనమాట. అయితే పోలీసుల్ని, పోలీస్ స్టేషన్ ని కాపాడటానికి మ్యాక్స్ చేసే ప్రయత్నమే ఈ సినిమా అనమాట. వరలక్ష్మి శరత్ కుమార్ ఇందులో నెగిటివ్ షేడ్ గా చేశారు. మన తెలుగు సునీల్ ఒక గ్యాంగ్స్టర్ మాఫియా గ్యాంగ్ లీడర్ గా చేశాడనమాట. ఎవరి పాత్రకు వాళ్ళు న్యాయం చేశారు. కథానుగుణంగా సినిమా చాలా కూల్ గా వెళ్ళిపోతుంది. అసలు ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఎలా చనిపోయారు అనేది స్టోరీ. స్టార్ హీరోకి సుదీప్ కి కన్నడలో మంచి మార్కెట్ ఉంది. దాంతో పాటు తెలుగులో కూడా ఒక క్రేజీ ఉంది. అతనికి తెలుగులో ఉన్న పేరు ఈగా సుదీప్ అనే పిలుచుకుంటాం. ఈగాలో అతను చేసిన నెగిటివ్ షేడ్ ఎక్సలెంట్ గా చెప్పుకోవచ్చు. ఆ పాత్రకి సుదీప్ ఎక్సలెంట్. అతను చేసిన ఆ పాత్రకి అతను మాత్రమే న్యాయం చేయగలడని రాజమౌళి గారు ఒకనొక ఇంటర్వ్యూలో తీర్మానం చేశారు. అలాగే రక్త చరిత్రలో కూడా ఓ చిన్న పాత్ర చేశాడు మన సుదీప్. సైరా నరసింహారెడ్డిలో మెగాస్టార్ తో పాటు నటించాడు. బాహుబలిలో చిన్న పాత్ర సీన్ లో కనిపించాడు. ఎలాగైనా సరే సుదీప్ కి తెలుగులో ఒక మంచి మార్కెటే ఉంది. అతను తీస్తున్నాడు అంటే సూపర్ అయ్యే ప్రేక్షకులు అతను నటనని మెచ్చుకోక తప్పదు. అలాంటి సినిమానే ఈ మ్యాక్స్ లో యాక్షన్ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. చాలా నీట్ గా తీశాడు డైరెక్టర్. అంటే ఒక్క రోజు రాత్రిలో సినిమా క్లియర్ గా అయిపోతుంది అనమాట. అంటే ఇద్దరు వ్యక్తులను విడుదల చేయడానికి ఒక గ్యాంగ్, మినిస్టర్ గారు పంపించిన గ్యాంగ్ నుండి ఆ వ్యక్తులను కాపాడటానికి ఏం జరిగింది, దానికి పోలీసుల్లోనే కుట్రదారులు ఉంటారన్న విషయం తెలియజేశాడు. ఒక గ్యాంగ్స్టర్స్, ఒక మాఫియా అంటే రాజకీయ నాయకుడు తలుసుకుంటే ఏమైనా చేయగలడనే కాన్సెప్ట్ ని చూపించాడు. కానీ పోలీస్ అధికారి తలుసుకుంటే ఇంకేమైనా చేయగలడనేది, ఆ న్యాయం బ్రతకాలనే కాన్సెప్ట్ మీద బాగా తీశాడు. ఇక ఇందులో మన రమణయ్య నటించినటువంటి తమిళ యాక్టర్ చాలా బాగా చేశాడు. సినిమా మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. థియేటర్ లో ప్రదర్శింపబడుతుంది. అందరూ వెళ్ళండి, చూడండి. క్లియర్ స్టోరీ. ఒక నైట్ లో ఒక సినిమాని వివరించాలి అంటే డైరెక్టర్ కి ఒక సవాల్ అనే చెప్పుకోవాలి.
సేమ్ కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ కనిపించినా గానీ సుదీప్ యాక్షన్ సీన్ లో చాలా ఒదిగిపోయాడు. ఎనీవే సినిమా బాగుంది, థియేటర్లో ప్రదర్శింపబడుతుంది, అందరూ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్.